ఎవరికైనా ఇంతకుముందు ఎప్పుడైనా కనిపించని వస్తువు హఠాత్తుగా కనపడితే ముందు ఒక ఆశ్చర్యం, తర్వాత కంగారు వస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని కూడా అదే స్థితికి అమెరికా తీసుకెళ్ళింది. అది ఎలాగంటారా? ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కనబడే ఓ ఫ్లైట్ మళ్ళీ అమెరికాలో కనిపించింది. ఆ ఫ్లైట్ ఏమిటి, అది చూస్తే కంగారు పడాల్సిన అవసరం ఏమిటి అన్న విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో ఓ ఫ్లైట్ ఉంది. దీని అసలు పేరు బోయింగ్ E-4B నైట్ వాచ్. దీన్ని ఫ్లయింగ్ పెంటగాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం విమానం అయితే కాదు, ఒక పూర్తి స్థాయి కమాండ్ సెంటర్. ఈ విమానం అణుయుద్ధం లేదా జాతీయ సంకట సమయంలో అమెరికా అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైనిక అధికారులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తుంది. ఇందులో 67 శాటిలైట్ డిష్లు, యాంటెనాలతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. అణుదాడులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్లను తట్టుకునేలా ఈ విమానాన్ని తయారు చేశారు. ఇది గాలిలో రీఫ్యూలింగ్ సాయంతో 35 గంటలకు పైగా లేదా అవసరమైతే ఒక వారం పాటు కూడా గాల్లోనే ఉండగలదు. ఈ విమానంలో 3 డెక్లు ఉన్నాయి. బ్రీఫింగ్ రూమ్, స్ట్రాటజిక్ కాన్ఫరెన్స్ రూమ్, కమ్యూనికేషన్ జోన్, 18 బంకులతో కూడిన రెస్ట్ ఏరియాలు కూడా ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే ఇది గాల్లో తేలే ఓ పెద్ద కంచుకోట అన్నమాట. ఇప్పుడు ఈ విమానం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, జూన్ 18, 2025న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ E-4B విమానం లూజియానాలోని బార్కస్డేల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరి వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో రాత్రి 10 గంటలకు ల్యాండ్ అయింది. ఈ విమానం సాధారణంగా రొటీన్ ఫ్లైట్లు అయితే చేస్తుంది, కానీ ఈసారి దీని రూట్ అసాధారణంగా ఉండడం, కొత్త కాల్ సైన్ ఆర్డర్ 01 అనే కోడ్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది. ఇది ఇంతకుముందు ఎన్నడూ ఉపయోగించని కాల్ సైన్. ఇది అమెరికా ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతుందా అనే ఊహాగానాలకు దారితీస్తోంది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ యొక్క నెటాంజ్ అణు సౌకర్యంపై దాడులు చేసింది. దీనిలో 224 మంది మరణించారు. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్పై మిసైల్ దాడులు చేస్తూనే ఉంది. దీంతో పశ్చిమాసియాలో పూర్తిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక దాడుల గురించి చర్చిస్తున్నాం, ఇంకో 2 వారాల్లో నిర్ణయం కూడా తీసుకుంటామని ఈ మధ్యనే ప్రకటించారు. ఈ విమానం వాషింగ్టన్ సమీపంలో ల్యాండ్ అవ్వడం అణు సంకట సమయంలో అమెరికా నాయకత్వాన్ని సురక్షితంగా ఉంచేందుకు సిద్ధంగా ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. గతంలో సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడుల సమయంలో కూడా ఈ విమానం ఇలాంటి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లైట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ముందుగా అమెరికా ప్రజలు ఈ డూమ్స్డే ఫ్లైట్ని చూసి కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇది కనపడింది అంటే ఏదో పెద్ద అనుకోని అవాంతరం పొంచి ఉందని అమెరికాలు నమ్ముతారు. ఇప్పటికే ట్రంప్ ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే మాట్లాడుతున్నాడు. ఓ పక్క ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా ఇరాన్పై దాడులు కొనసాగిస్తుంటే, మరో పక్క ఇరాన్ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు ధీటుగానే జవాబిస్తోంది. ఇన్ని ఘటనల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్కు తోడుగా ఉంటానని బాహటంగానే హామీ ఇచ్చింది. అందుకే అమెరికా కూడా ఓ రకంగా యుద్ధానికి తయారవుతుందని అనుకోవచ్చు. ఆ నేపథ్యంలో E-4B డూమ్స్డే ఫ్లైట్ వచ్చి ఉండొచ్చని సోషల్ మీడియాలో కథలు ఊపందుకున్నాయి. ఈ ఫ్లైట్తో అటు అమెరికాలోనే కాదు, యావత్ ప్రపంచం కూడా ఉలిక్కిపడుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.